లెమన్ పవన్తో పెళ్ళా బొక్క డ్రామాకి తెరదించిన రీతూ చౌదరి. మీది హెల్దీ బాండింగ్ కాదు, చూడ్డానికి చండాలంగా ఉంది అని మాధురి అన్నదానో లేదో, మీరిద్దరూ అలా కలుసుకుని కూర్చోవడం నచ్చడం లేదు అని ఆ సంజన అన్నదనో కాదు. కానీ బిగ్ బాస్ హౌస్లో రీతూ చౌదరి లెమన్ పవన్లు బిహేవియర్ చూసిన తర్వాత కళ్ళున్నోడికెవడికైనా అది ఫ్రెండ్షిప్ అని మాత్రం అనిపించింది. నిజంగా వాళ్ళది ఫ్రెండ్షిప్ అని అన్నారంటే అదో కొత్త రకం బంధం అనే లెక్క. స్కూల్లోనూ కాలేజ్లోనూ అమ్మాయికి బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు కదా. సాధారణంగా బెస్ట్ ఫ్రెండ్ అంటే వాడి చూపుల్లో తేడా ఉండదు. ఎవడి చూపు తన ఫ్రెండ్పై పడినా అడ్డుగా నిలబడిపోతాడు, వాడే బెస్ట్ ఫ్రెండ్. కానీ బిగ్ బాస్ హౌస్లో బెస్ట్ ఫ్రెండ్ అంటే వేరే లెక్క. పక్కోడి చూపులు ఈమెపై పడకుండా చూడటం కాదు, వీడి చూపు మొత్తం కామంతో కటకటలాడిపోతున్నట్టుగానే ఉంటుంది. కసికసిగా చూస్తూ చేతులు ఎక్కడెక్కడో పెడతాడు. పగలు రాత్రి అక్కడ ఇక్కడ అని కాదు, ఎక్కడ పడితే అక్కడ వీలు దొరికితే చాలు హక్ చేసుకొని నలిపేస్తాడు. ఆ అమ్మాయి వైపు నుంచి కూడా ఫుల్ కోఆపరేషన్ ఉంటుంది. అంటే చాలు ఆ బాత్రూమ్ ఏరియాల్లోకి ఎవరు లేని మూలలోకి వెళ్ళిపోయి ఒకరి చేతిలో ఒకరు చేయి వేసుకొని గాలి కూడా దూరనంత దగ్గరగా ఒకరి వల్ల ఒకరు కూర్చొని తెగ లవ్వాడేసుకుంటారు ఫ్రెండ్స్. అలాగని వాళ్ళది లవ్ అని చెప్పలేం. దాని పేరు ఫ్రెండ్షిప్ అంట. అంతేకాదు, అర్ధరాత్రి పూట ఇద్దరు ఒకే మంచంపై పడుకొని ఒకే బెడ్షీట్లోకి దూరేస్తారు. ఏం చేస్తారయ్యా అంటే అది కూడా ఫ్రెండ్షిప్పేనట. నువ్వు లేకపోతే నేను ఉండలేను అంటూ తెగ ఏడుస్తారు ఇద్దరు. అది కూడా ఫ్రెండ్షిప్పేనట. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా ఆ బిగ్ బాస్ హౌస్లో కామకాపలతో హాట్ టాపిక్గా అయిన రీతూ చౌదరి లెమన్ పవన్తో అఫైర్ గురించి అడిగితే దిమ్మ తిరిగితే ఆన్సర్ ఇచ్చింది. ఎలిమినేషన్ అనంతరం మీడియా ముందుకు వచ్చిన రీతూ చౌదరి లెమన్ పవన్తో అంత పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. పైగా హౌస్లో వెళ్ళే మీది అన్హెల్దీ రిలేషన్షిప్, ఎప్పుడూ కలుసుకోలేని కూర్చుంటున్నారు పడుకుంటున్నారు అని దారుణంగా అన్నారు కదా. హౌస్లో ఉన్న వాళ్ళకి అలా కనిపించింది, మరి బయట చూసే వాళ్ళకి ఇంకెలా కనిపిస్తుంది? అసలు మీ ఇద్దరి రిలేషన్ ఏంటి? మీ ప్రేమ పెళ్లిపీటలు ఎక్కుతుందా అని మీడియా అడగ్గా పిల్ల బొక్క అసలు లవ్వే లేదు అన్నట్టుగా సమాధానం ఇచ్చింది రీతూ చౌదరి. మాది ప్యూర్ ఫ్రెండ్షిప్ అవ్వా. లెమన్ పవన్తో రిలేషన్ ఏంటని అందరూ అడుగుతున్నారు. మాది ప్యూర్ బెస్ట్ ఫ్రెండ్ రిలేషన్షిప్. లెమన్ చాలా జెన్యూన్గా ఉంటాడు. అతనితో నాకు చాలా కంఫర్ట్ జోన్ ఉంది. లెమన్ అంటే నా బెస్ట్ ఫ్రెండ్ అంతే. మన కాలేజ్లో స్కూల్లో బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు కదా, ఆ రేంజ్ బెస్ట్ ఫ్రెండ్. మా మమ్మీ లోపలికి వచ్చి లెమన్తో జాగ్రత్త ఉండు అని ఏం చెప్పలేదు. నేను జాగ్రత్తగానే ఉన్నాను. వాయిస్ నోట్లో చెప్పారు కానీ నా గేమ్ నేనే ఆడాను. కానీ చూసేవాళ్ళకి అలా ఎందుకు అనిపించిందో నాకు తెలీదు. నా గేమ్ నేను ఆడాను, వాడి గేమ్ వాడు ఆడాడు. సపోర్ట్ లేకుండా హౌస్లో ఎవరూ లేరు. నాకు బిగ్ బాస్ హౌస్లో లెమన్ ఎలాగో సపోర్ట్ చేశాడు, నేను వాడికి సపోర్ట్ చేశాను. కాకపోతే దాన్ని కొంతమంది కావాలని ఎలివేట్ చేశారు. నేను వెరీ పబ్లిక్, అందరినీ అలాగే ఉంటా. సంజన మా రిలేషన్ గురించి అలా మాట్లాడడం నాకు నెగిటివ్ అయ్యిందని నేను అనుకోవడం లేదు. అక్కడ చుట్టూ కెమెరాలు ఉంటాయి, లైవ్ నడుస్తూనే ఉంటుంది. మేము ఏం చేసినా కనిపిస్తుంది. నేను బయట ఎలా ఉంటానో హౌస్లో కూడా అలాగే ఉన్నాను. అమ్మాయితో ఇలా ఉండాలి, అబ్బాయితో అలా ఉండాలి అని అనుకోను. నేను వెరీ పబ్లిక్, అందరితోనూ అలాగే కలిసి తిరుగుతా. లవ్ ట్రాక్ పెట్టుకుంటే హౌస్లో ఎక్కువ రోజులు. లెమన్ పవన్తో నా రిలేషన్ ఫ్రెండ్షిప్ కాదంటే నేను చెప్పలేను. లవ్ ట్రాక్ పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉండొచ్చని నేను అలా చేయలేదు. అలా ఎవరు చెప్పరు. హౌస్లో ఉన్నప్పుడు పక్కాగా ఎవరొకరితో కనెక్ట్ అవుతాం. నాకు లెమన్ పవన్ కనెక్ట్ అయ్యాడు. ఫ్రెండ్షిప్ బాండ్ ఏర్పడింది. లైఫ్లో అందరి ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళలో కొన్ని నచ్చుతాయి, అలా మనం క్లోజ్ అవుతాం. వాళ్ళలో కంఫర్ట్ జోన్ ఉంటుంది. మా ఇద్దరి మధ్య జరిగింది అదే. ఆ అబ్బాయి చాలా మంచోడు. ఆ కంఫర్ట్ జోన్ ఫ్రెండ్షిప్తో చూసే వాళ్ళకి అలా అర్థమైంది. లెమన్ పవన్ విన్నర్ అవ్వాలి. నేను ఎలాగైనా హౌస్లో ఉండాలి, ఆడాలి, గెలవాలి అని ఆడాను. నెగిటివ్ పాజిటివ్ లెక్కలు వేసుకోలేదు. నా రియాలిటీ లైఫ్లో నేను ఎలా ఉన్నానో హౌస్లో కూడా అలాగే ఉన్నాను. డే 1 నుంచి నాలో కొంచెం కూడా మార్పు లేదు. పాజిటివ్ నెగిటివ్ అని ఆలోచించలేదు. లెమన్తోనే కాదు, కళ్యాణ్తో కూడా అంతే క్లోజ్గా ఉన్నాను. కళ్యాణ్ని నా బాబాయ్ కొడుకు అని అనేదాన్ని. ఫైనల్గా లెమన్ పవన్ టాప్ 5లో ఉండాలని కోరుకుంటున్నా. అతనే టైటిల్ గెలవాలని కోరుకుంటున్నా అని చెప్పింది రీతూ చౌదరి. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.